ఆది సాయి కుమార్ గారు యాక్ట్ చేసిన 'శంబాలా' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ది రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. 'శంబాలా' ఒక స్పిరిచువల్ మైస్టికల్ జర్నీలా ఉంటది. ఇద్దరి మధ్య ఫైట్స్, విలన్స్, మాస్ ఎలివేషన్స్ కాదు. ఇక్కడ హీరో లైఫ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యి తన పర్పస్ కోసం శంబాలా అనే మైథికల్ ప్లేస్‌ని సెర్చ్ చేస్తుంటాడు. ఆ జర్నీలో తన లైఫ్ గురించి, పీస్ గురించి చాలా తెలుసుకుంటాడు. 'శంబాలా' నిజంగా ఒక ప్లేసా? లేక మనలో ఉందా? అని మూవీ అంతా అడిగే ప్రశ్న. ఆ లాంగ్ క్యూరియాసిటీ జర్నీలో దారిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కలుస్తారు. వాళ్ళకి తన ప్రాబ్లమ్స్, వాళ్ళ మధ్యలో ఉండే ఫిలాసఫీస్, ప్రతి క్యారెక్టర్ హీరో మైండ్ సెట్‌ని కొంచెం కొంచెం మారుస్తుంది. ఇది నార్మల్ కమర్షియల్ ప్యాటర్న్ కాదని ఫస్ట్ హాఫ్‌లోనే క్లియర్‌గా తెలుస్తుంది. నేరేషన్ స్లో అండ్ పొయెటిక్‌గా ఉంది. డైలాగ్ డీసెంట్‌గా ఉన్నాయి. ఫ్రెష్ అండ్ స్పిరిచువల్ కాన్సెప్టే ఈ మూవీకి బ్యాక్ బోన్. చాలా సీన్స్ సైలెన్స్‌తో డీల్ చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ మీద డిపెండింగ్. సమ్ పోర్షన్స్‌లో స్క్రీన్ ప్లే డీప్ అండ్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది. కానీ కొన్ని సెగ్మెంట్స్‌లో స్లోగా, డ్రాగ్‌గా ఫీల్ అనిపిస్తది. ఒక ఎమోషనల్ గ్రాఫ్ బైల్డ్ చేస్తారు. కానీ కొన్ని ప్లేసెస్‌లో డెప్త్ తక్కువ అనిపిస్తుంది. లైక్ ఎమోషనల్ వేవ్ ఫుల్‌గా రీచ్ అవ్వకుండా హాఫ్ వేలోనే సెటిల్ అయిపోయేలాగా. ఈ మూవీ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయిన వాళ్ళకి ఈ మూవీ చాలా లాంగ్ టైమ్ వరకు గుర్తుంటదండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎపిసోడ్. డైరెక్టర్ గారు క్లియర్‌గా మీనింగ్‌ఫుల్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారు. మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సిన ప్లేస్‌లో కూడా యాడ్ చేయలేదు. సో హిస్ ఇంటెన్షన్ ఈస్ క్లియర్. సినిమాటోగ్రఫీ వర్క్డ్ వెరీ వెల్. మౌంటైన్స్, రోడ్స్, స్కై, ఎంప్టీ స్పేసెస్ అన్ని స్పిరిచువల్ సైలెన్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సింపుల్ బట్ మీనింగ్‌ఫుల్ వైట్ షాట్స్ అండ్ హీరో జర్నీ బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. సో 'శంబాలా' నార్మల్ టైమ్ పాస్ మూవీ కాదు. ఇది ఇన్నర్ పీస్, పర్పస్, స్పిరిచువల్ సెర్చ్ మీద మూవీ. ఇఫ్ యూ లైక్ స్లో, మీనింగ్‌ఫుల్, ఫిలాసఫికల్ సినిమా యూ విల్ రియల్లీ కనెక్ట్ టు ఇట్. బట్ ఇఫ్ యూ ఎక్స్‌పెక్ట్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, కామెడీ, ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ దెన్ డెఫినెట్‌లీ స్లో అండ్ బోరింగ్ అని ఫీల్ అవ్వచ్చు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.